అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గొంప గ్రామంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి తీర్థ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అయితే అన్ని చోట్ల జరిగే విధంగా కాకుండా ఇక్కడ యువత ఒక వినూత్న ఆలోచనతో ఉత్సవాలను నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా గ్రామ దేవతల ఉత్సవాలు స్థానికంగా జరిగే పండుగ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట డాన్స్ బేబీ డాన్స్ వంటి పోటీలు పెడుతూ ఉంటారు. కానీ వాటికి భిన్నంగా గొంప గ్రామ యువత సర్పంచ్ గోవింద్ సారథ్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థులు చిన్నతనం నుండే మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం వలన పలు శారీరక మానసిక సమస్యలకు గురవుతున్న తరుణంలో క్విజ్ పోటీలు పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. స్థానికులు విద్యార్థులతో పాటు ఈ వేడుకలకు వచ్చిన భక్తులు సందర్శకులు సైతం ఇలాంటి విజ్ఞానవంతమైన పోటీలు నిర్వహించిన యువతను అభినందిస్తున్నారు. విజ్ఞానదాయకమైన పోటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పోటీతత్వం, పఠన సామర్థ్యం పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గొంప గ్రామ యువత సర్పంచ్ కంట్రెడ్డి గోవింద్ తెలియజేశారు. నా పేరు రుత్వికా రామన్. మా స్కూల్ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్. మా ప్రిన్సిపల్ సార్ గట్టా వరప్రసాద్ సార్. మేము గొంపకి క్విజ్ పోటీకి వచ్చాము. ఈ క్విజ్ పోటీ వల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనివల్ల మాకు తెలియని విషయాల్ని ఎన్నో తెలుసుకుంటాము. మరియు దీనివల్ల మాకు ఫోన్ నుండి చూడడం అనేది తగ్గుతూ ఉంటుంది. మరియు దీనివల్ల ఎంతోమంది పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది. మరియు ఇంకా చాలా వివిధ ప్రయోజనాలతో ఉన్నాయి. సో దీనివల్ల మేము ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాము. ఈరోజు గొంప గ్రామంలో శ్రీ పైడిమమ్మ పండుగ సందర్భంగా క్విజ్ పోటీలు నిర్ణయం జరిగింది. గొంప యువత అందరూ కలిసి, అలాగే గొంప గ్రామ ప్రజలందరూ సహకారంతో పెద్దల సహకారం చేయడం జరిగింది. కానీ ఈ క్విజ్ పోటీలు ఎందుకు జరిగింది అంటే కారణం, ఈరోజు మొబైల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు గేమ్స్ కానీ, తర్వాత మొబైల్ ద్వారా యూట్యూబ్కి చూసుకోవడం కానీ, మొబైల్ ద్వారా 10 మంది విద్యార్థులు పాడైపోతున్న విషయం తెలిసి మా గొంప గ్రామంలో యువత అందరూ కలిసి ఏకతాటి మీద విద్యార్థుల్ని క్విజ్ పోటీల ద్వారా తర్వాత మొబైల్ గేమ్స్ ఆడకుండా వేరే రాష్ట్రం మార్చిద్దామని చెప్పి జిల్లా స్థాయి పోటీలు పెట్టడం గొంప యువకులందరూ కూడా సహకారం చేశారు. ఈ యొక్క సహకారానికి ప్రైజ్ మెన్ అనేది 10,000 రూపాయలు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలాగే 7,500 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 5,000 రూపాయలు. ఈ యొక్క సహకారానికి గ్రామ ప్రజలు, పెద్దలు, అలాగే యువకులు, మా గొంప యువకులందరూ కూడా సహకారం చేశారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే క్విజ్ పోటీలు ఏంటంటే విద్యార్థులు ఈరోజు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మొబైల్లో గేమ్స్ కానీ వేరే వెర్షన్ ద్వారా మారిపోతున్నారు. కాబట్టి ఈ క్విజ్ పోటీల ద్వారా వాళ్ళు మైండ్ సిస్టమ్ మార్చుదామని చెప్పేసి వేరే వెర్షన్ ద్వారా మనం గొంప యువకులందరూ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి HM టీవీ కానీ, సుమన్ టీవీ కానీ, అలాగే విలేకరులు కానీ అందరూ సహకరించారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్.